కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్న జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. పామాయిల్ తోట ఫెన్సింగ్ దగ్గర పోలీసులు 2 బొమ్మలు పెట్టారు. పామాయిల్ తోటలో ట్రాక్టర్లతో గడ్డి తొలగిస్తున్నారు సిబ్బంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని బయటకు పంపించేస్తున్నారు. విచారణలో భాగంగా బొమ్మలు అక్కడ పెట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రోజులు దాటినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పామాయిల్ తోట ఫెన్సింగ్ దగ్గర పోలీసులు 2 బొమ్మలు పెట్టారు. పామాయిల్ తోటలో ట్రాక్టర్లతో గడ్డి తొలగిస్తున్నారు సిబ్బంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని బయటికి పంపించేస్తున్నారు పోలీసులు. విచారణలో భాగంగా బొమ్మలు అక్కడ పెట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రోజులు దాటినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనలో అదృశ్యమైన బాలిక తల్లిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. కూతురు తప్పిపోయిందన్న బాధలో ఉంటే జనం సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తున్నారని జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిందలు వేసే ముందు ఇక్కడికి వచ్చి తమ పరిస్థితి చూడాలని అన్నారు. కెమెరా ముందు ఏడవడం లేదంటూ చేస్తున్న కామెంట్లు తమను మరింత కొంగదీస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. నిజాలు తెలియకుండా నిందలు వేయకండి అంటూ జ్ఞానేశ్వరి తల్లి కోరారు. వాళ్ళకి లేదంటే ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళకి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నేను కెమెరా ముందు ఏడట్లేదనో లేదంటే తల్లి ఏదో చేసేసింది తండ్రి ఏదో చేసేసారు అని మీరు కామెంట్లు పెట్టొద్దు. మీరు పెట్టే ఒక కామెంట్ వల్ల అది ఏంటి ఆ పెయిన్ ఎలా ఉన్నదని నాకు తెలుస్తుంది. ఇంకా ఒకసారి మీరు ఎవరైతే బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్నారో ఇక్కడికి వచ్చిన పరిస్థితిని చూడండి. చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఏం జరిగింది అని తెలుసుకొని మీరు కామెంట్స్ అనేవి పెట్టండి. లేదంటే మీ పని మీరు చూసుకోండి. కామెంట్స్ పెట్టమని మేము ఏం అడగలేదు మిమ్మల్ని. అంతేగాని ఎక్కడో ఏదో దగ్గరుండి ఒక కామెంటే కదా ఒక వీడియోనే కదా పెట్టేస్తే ఏం పోద్ది అని మీరు అనుకుంటున్నారేమో. మీరు పెట్టి ఒక కామెంట్ వల్ల అది మేము ఎంతలా సఫర్ అవుతున్నాం అనేది, అసలు ఏం జరిగింది, ఎలా ఉంటున్నాము, తింటున్నామా లేదా అనేది అది సఫర్ అవుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఆ బాధ. దయచేసి బాధను అర్థం చేసుకోండి. రాగలిగితే వచ్చి ఇక్కడ మా పరిస్థితిని ఏంటనేది చూసి అర్థం చేసుకోండి. లేదంటే మీ పని మీరు చూసుకోండి. లేదంటే పిల్లలు రావాలని కోరుకోండి. అంతేగాని వీళ్ళే చేసేసారు వాళ్ళే చేసేసారు అంటే కన్న తల్లిదండ్రులు మేమెంతో చేసుకుంటాం. ఒకవేళ చేసుకున్నా సరే తెలుసుకోండి కదా. వాటికి ఇన్ని రోజులు ఎంతో టైం పడుతుంది, వెంటనే తెలుసుకోవాలి కదా. అది కూడా మీరు అర్థం చేసుకోండి ఒకసారి.